కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు మన కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కూడా బేరేజ్ వేసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 33వ డివిజన్లో పర్యటించిన కోటమిరెడ్డి ఓ ఇంట్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. 33వ డివిజన్లో ఈరోజు ఇంట్లో ముగ్గురు కూడా తల్లికి వందనం నిధులు పడ్డాయి. ఏమ్మా ముగ్గురికే పడ్డాయి. నీకేమొస్తుందమ్మా? వికలాంగుల పెన్షన్. ఒకరికేమో వికలాంగుల పెన్షన్. ఎంతమ్మా పెన్షన్ నీకు ఇచ్చేది? 6,000 రూపాయలు. అదేవిధంగా ముగ్గురు బిడ్డలకి తల్లికి వందనం కింద చదువుల కోసం డబ్బు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు. ఎన్ని వచ్చాయమ్మా సిలిండర్లు? 2 వచ్చాయి. మరొకటి కూడా వస్తుందమ్మా. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి అమ్మా ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయాలంటే మహిళలకి ఉచిత బస్సు. ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా, గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దించారు. అయినా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతతో ముందుకు తీసుకోబోతున్నారు. ఈరోజు ఎన్ని కాకుండా మీ రోడ్డు అమ్మా పడింది కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేసింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రోడ్డు వేశారు. అంటే రోడ్లు వేశారు, కాలువలు వేశారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇవన్నీ కాకుండా మన బిడ్డలు పెద్ద అయితే ఉద్యోగాల కోసం దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేసేదానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి, చంద్రబాబు గారికి ఉండాలమ్మా. ఓకేనా?